ఒక్కసారి మటన్ కుక్కర్ పాలో ఇలా ట్రై చేయి. నువ్వు మటన్ ఎప్పుడు తెచ్చుకున్నా ఇలాగే వండుకుంటావు. ఏం లేదు మాయా, చాలా సింపుల్ ఇచ్చేయడం. ఫస్ట్ మటన్ శుభ్రం కడిగేసుకుని పుదీనా కొత్తిమీర అందులో ఒక పచ్చిమిరపకాయ వేసి పేస్ట్ కింద చేసేసి మటన్ లో వేసేసి బాగా కలిపేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి 1 గంట 2 గంటలు 3 గంటలు మ్యారినేట్ లో పెట్టు. నెక్స్ట్ ఆ బాసుమతి రైస్ ని నీటికి కడిగేసుకుని అందులో నీళ్ళు వేసుకుని నానబెట్టుకో. తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టి అందులో కొంచెం నూనె ఎక్కువ నెయ్యి అది కొంచెం వేడెక్కాక మీ ఇంట్లో ఏ మసాలా సరుకులు ఉంటాయి వేసి 1-2 నిమిషాలు ఉంచితే దాంట్లో ఉన్న సారం మొత్తం ఆ నూనెలోకి దిగుద్ది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాయి. అవి కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాయి. అది పచ్చి వాసన పోయిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసాయి. తర్వాత ఆ కుక్కర్ మూత పెట్టు, దాని మీద విజిల్ ఎట్టు. తర్వాత ఆ మటన్ ముదురుదా లేతదా దాన్ని బట్టి 4 నుంచి 6 విజిల్ ఎట్టు. తర్వాత మూత తీసుకుని ఆ మొక్క ఉడికిందో లేదో చూసుకుని బాగా ఉడికిపోయిన తర్వాత ఈ నానబెట్టుకున్న రైస్ ని అందులో వేసేసి ఓ దెబ్బ కలిపి తర్వాత రైస్ కి తగ్గ క్వాంటిటీ 1 కప్పు రైస్ అయితే 1.5 కప్పు వాటర్ పోయి వేసేసి అందులో ఉప్పు కారం పసుపు గరం మసాలా ఉంటే గరం మసాలా వేసేసి మూత పెట్టేసి పెద్ద మంట మీద 3 విజిల్ ఎట్టు. 3 విజిల్ అయిపోయిన తర్వాత గ్యాస్ ఆపేసి కంగారు పడిపోయి ఆ విజిల్ బయటకు తీసేకు. ఆవిరి దానికదే పోనిచ్చే 10 నిమిషాల్లో పోద్ది. తర్వాత మూత తీస్తే వేడిగా మటన్ బిర్యానీ రెడీ అయిపోద్ది. కింద మాడు కూడా పడుతుంది. జాగ్రత్తగా వండుకుంటే దాని ప్లేట్ లో వేసుకుని ఆ మొక్క అలా నొక్కితే ఎంత మెత్తగా ఉంటదంటే వాసన కూడా అదిరిపోద్ది. రైస్ లో పెట్టుకుని టేస్ట్ చూస్తే చెప్పినట్టు ఎప్పుడు మటన్ తెచ్చుకుని అలాగే వండుకుంటాం. ఎలా వచ్చిందో ట్రై చేసి కింద కామెంట్ చేయి. అలాగే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతూ ఉంటాను. మరి జై హింద్.